ఓకే. స్విచ్ వరకు చెప్పుకున్నాం. స్విచ్ కండిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ వన్ ఆప్షన్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ ఎ సింగిల్ ఆప్షన్ దెన్ వి విల్ యూజ్ స్విచ్ కేస్ ఇన్ సి లాంగ్వేజ్. ద సేమ్ ప్రాసెస్ వి విల్ ఫాలో ఇన్ APath ఆల్సో అని చెప్పుకున్నాం. ఓకేనా? ఈ రోజు మనం ఫ్లో స్విచ్ గురించి తెలుసుకుందాం. ఫ్లో స్విచ్ అంటే ఇది కూడా ఆల్మోస్ట్ స్విచ్ యాక్టివిటీ లాగానే వర్క్ చేస్తుంది. కాకపోతే మనకి స్విచ్ యాక్టివిటీలు ఏమున్నాయి? కేసెస్ ఉన్నాయి. అంటే కేస్ వాల్యూ 1, కేస్ వాల్యూ 2, కేస్ వాల్యూ 3 అన్నట్టుగా కేసెస్ ఉన్నాయి. బట్ వేరేస్ మన ఫ్లో స్విచ్‌లో అక్కడ మనకి బ్రాంచెస్ ఉంటాయి. ఇందులో స్విచ్‌లో బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఉంటాయి. సో, డైరెక్షన్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? బ్రాంచెస్ ఎలా పెర్ఫార్మ్ చేస్తాయి? వాటి రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం. స్విచ్ యాక్టివిటీ వి కెన్ యూజ్ ఇన్ బోత్ ప్రాసెస్, ట్రాన్సాక్షనల్ ప్రాసెస్. స్విచ్ యాక్టివిటీ అన్నది మనకి ప్రాసెస్ లోను, ట్రాన్సాక్షన్ లోను కూడా యూజ్ చేయొచ్చు. అంటే స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. చూడండి, స్విచ్ యాక్టివిటీ అనేది మనకి ప్రాసెస్ లోను వర్క్ చేస్తుంది, అలాగే ట్రాన్సాక్షన్ ప్రాసెస్ లో కూడా వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం బ్రాంచెస్ ని ఫాలో అవుతున్నాం కాబట్టి బట్ వేరే మన ఫ్లో స్విచ్ యాక్టివిటీ అనేది ఇప్పుడు మనం చేసే యాక్టివిటీ అన్నది ఓన్లీ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్ లోనే వర్క్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ ఏ నాన్ లీనియర్ వర్క్ ఫ్లో, బికాస్ ఇట్ ఈస్ ఏ నాన్ లీనియర్ వర్క్ ఫ్లో. అండ్ ఇందులో మనకి ఫ్లో చార్ట్ కైండ్ ఆఫ్ డిజైన్ ఉంది కాబట్టి ఈ ఫ్లో చార్ట్ కైండ్ ఆఫ్ డిజైన్ లోనే మనం డైరెక్షన్స్ అనేవి పెట్టగలుగుతున్నాం కాబట్టి మనం ఈ ఫ్లో స్విచ్ అనేది ఓన్లీ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్ లోనే మనకి వర్క్ అవుతుంది. ట్రాన్సాక్షన్ ప్రాసెస్ లోనే మనకి వర్క్ అవుతుంది అన్నమాట ఫ్లో స్విచ్ యాక్టివిటీ అనేది. సో నేను ఒకసారి ఈ ఫ్లో స్విచ్ యాక్టివిటీ గురించి చెప్తాను. క్లిక్ ఆన్ దిస్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్. యాక్టివిటీ వచ్చేసి యాక్టివిటీ లొకేషన్ వచ్చేసి G drive లో క్రియేట్ స్విచ్ కేస్ దేనికి యూజ్ చేస్తాం? ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ వన్ ఆప్షన్ but user is accepting only one option among all the different options, then we will use switch activity. The same thing we will follow in flow switch also, but we have different kinds of approach. Different kind of approach లో ఉంటుంది. ఆ different kind of approach ఏంటంటే మనకి ఇక్కడ డైరెక్షన్స్ ఉంటాయి, అక్కడ మనకి బ్రాంచెస్ ఉన్నాయి. స్విచ్ లో బ్రాంచెస్ ఉన్నాయి, ఫ్లో స్విచ్ లో డైరెక్షన్స్ ఉంటాయి. చూడండి, now click on this open main workflow.
This is our main workflow. This is the default flowchart. I'm deleting this one. This is our start. Okay. Let me drag and drop this sequence here. Right click on this, set as start node. Set as start node. నేను ఈ సీక్వెన్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూడండి ఈ సీక్వెన్స్ లోపల ఈ సీక్వెన్స్ ఇస్ ఏ కంటైనర్ ఇన్ విచ్ వీ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ మోర్ దాన్ వన్ యాక్టివిటీ. సో నేను ఈ సీక్వెన్స్ లో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఇన్పుట్ డైలాగ్ బాక్స్ ను తీసుకుంటాను. అబ్జర్వ్ చేయండి, ఇన్పుట్ డైలాగ్ బాక్స్, ఇన్పుట్ డైలాగ్ బాక్స్ వేరియబుల్స్ దగ్గరికి వచ్చాను నేను. దిస్ ఇస్ ద డిఫాల్ట్ థింగ్, డిలీటింగ్ వేరియబుల్స్ వచ్చేసి ఇక్కడ నాకు చాయిస్ వేరియబుల్ కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ తీసుకునేది ఈ స్విచ్ కండిషన్ లో మనకి సిహెచ్ అని చెప్పి తీసుకున్నాం కదా. సో సేమ్ అదే వేరియబుల్ మనం ఇక్కడ కూడా తీసుకుందాం. సిహెచ్ ఇస్ చాయిస్ వేరియబుల్ విచ్ ఇస్ ఆఫ్ ఇంటీజర్ కైండ్, అండ్ స్కోప్ ఇస్ ఆఫ్ ఫ్రమ్ మెయిన్. ఓకే, సో నేను ఇక్కడ ఈ డైలాగ్ టైటిల్ కానీ ఇన్పుట్ లెవెల్ కానీ ఏం ఇవ్వట్లేదు, మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ వాల్యూ ఎంటెడ్ వచ్చేసి వాల్యూ ఎంటెడ్ అంటే ఇక్కడ రైట్ సైడ్ ప్రాపర్టీస్ లో ఇన్పుట్ డైలాగ్ బాక్స్ ని క్లిక్ చేస్తే రైట్ సైడ్ ప్రాపర్టీస్ లో అవుట్పుట్ దగ్గర రిజల్ట్ అని ఉంటుంది. మీరు ఇక్కడ వాల్యూ ఎంటెడ్ అని ఎక్కడ ఇచ్చినా ఒకటే, ఇక్కడ ప్రాపర్టీస్ మీద అవుట్పుట్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిజల్ట్ మీద క్లిక్ చేసినా ఒకటే. చూడండి ఇక్కడ నేను సిహెచ్ అని ఇస్తాను. సిహెచ్ మీద సిహెచ్ ఇచ్చి క్లిక్ ఆన్ ఓకే. చెప్పు బ్రో. ఓకేనా, ఇక్కడ వాల్యూ ఎంటెడ్ దగ్గర సిహెచ్ అని ఇచ్చాను. ఓకేనా, ఇన్పుట్ డైలాగ్ బాక్స్ సీక్వెన్స్ తీసుకున్నాను, సీక్వెన్స్ లోపల ఇన్పుట్ డైలాగ్ బాక్స్ తీసుకున్నాను. ఇన్పుట్ డైలాగ్ బాక్స్ దగ్గర నేను వాల్యూ ఎంటెడ్ అంటే రిజల్ట్ అవుట్పుట్ రిజల్ట్ దగ్గర సిహెచ్ వేరియబుల్ అంటే యూజర్ ఇచ్చిన ఇన్పుట్ లేబుల్ వాల్యూ వచ్చేసి ఈ పర్టికులర్ వేరియబుల్ నేను క్రియేట్ చేసిన వేరియబుల్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను మెయిన్ దగ్గరికి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది స్టార్ట్ నోడ్ మన సీక్వెన్స్. ఇప్పుడు నేను ఫ్లో స్విచ్ మన యాక్టివిటీ 1 సెకండ్. హలో చెప్పు. అవునా, హలో నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. చూడండి ఇప్పుడు స్టార్ట్ నోడ్ తర్వాత సీక్వెన్స్. నేను సీక్వెన్స్ లోపల ఏం చేశాను, ఇన్పుట్ డైలాగ్ బాక్స్ తీసుకున్నాను. ఇన్పుట్ డైలాగ్ బాక్స్ దగ్గర ఇన్పుట్ లేబుల్ అంటే యూజర్ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇస్తాడు. అది వచ్చేసి ఈ సిహెచ్ అని వేరియబుల్ నేను క్రియేట్ చేశాను కదా, ఈ సిహెచ్ అని వేరియబుల్ లోకి యూజర్ ఇచ్చిన వాల్యూ వచ్చేసి ఇక్కడ అపెండ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను మెయిన్ స్కోప్ వచ్చాను. సో ఇక్కడ మెయిన్ స్కోప్ దగ్గర సీక్వెన్స్ ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటి, ఫ్లో స్విచ్. చూడండి యాక్టివిటీస్ లో లెఫ్ట్ సైడ్ నేను ఫ్లో స్విచ్ అని కొడుతున్నాను. ఫ్లో చార్ట్ దగ్గర ఫ్లో డెసిషన్ దగ్గర ఫ్లో స్విచ్ అని ఉంటుంది. ఈ ఫ్లో స్విచ్ ని నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. చూడండి ఫ్లో స్విచ్ ఇలా ఉంటుంది మన ఫ్లో స్విచ్. అంటే ఈ ఫ్లో స్విచ్ దగ్గర ప్రాపర్టీస్ చూడండి, రైట్ సైడ్ ఎక్స్ప్రెషన్ అంటే మనం ఇప్పుడు ఇవ్వాల్సింది ఒక డిఫాల్ట్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇవ్వాలి. టైప్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఇంటీజరా స్ట్రింగా దేంతో మీరు మన ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నామో ఆ ఆపరేషన్ కూడా మనం ఇక్కడే ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి కనెక్ట్ చేశాను. స్టార్ట్ నోడ్, సీక్వెన్స్ అండ్ ఫ్లో స్విచ్ ఈ మూడింటిని కనెక్ట్ చేశాను. ఇప్పుడు మెసేజ్ బాక్స్ తీసుకుంటాను నేను. మెసేజ్ బాక్స్
చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ 4 మెసేజ్ బాక్సులు తీసుకున్నాను. నా వర్క్ ఏరియాలో 4 మెసేజ్ బాక్సులు తీసుకున్నాను. ఈ ఫ్లో స్విచ్ దగ్గర ఈ లెఫ్ట్ సైడ్ ఒక 3 హోల్స్ లా కనబడుతున్నాయి కదా, ఇక్కడ 3, ఇక్కడ కింద 3, రైట్ సైడ్ 3. సో మనం ఇవన్నిటితోనూ ట్రాన్సిషన్స్ అనేవి పెట్టచ్చు. ఇట్లా ట్రాన్సిషన్స్ అన్నమాట. ఇలా నేను పెట్టగలుగుతున్నాను. ఈ గీతల్లా కనబడుతుంది చూడండి, ఈ లైన్స్ అన్నిటిని ట్రాన్సిషన్స్ అంటారు. ఓకేనా? సో నేను డిలీట్ చేస్తున్నాను. మనం ట్రాన్సిషన్స్ అంటే నేను ఈ ఫ్లో స్విచ్ అన్న దాంట్లో నాకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆ డిఫాల్ట్ ఎక్స్ప్రెషన్ నేను ఇక్కడ ఇచ్చి, నాకు కావాల్సినట్టుగా నేను నా తర్వాత ఫర్దర్ యాక్టివిటీస్ ఏమున్నాయో అవి పెడతాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మెసేజ్ బాక్స్ పెట్టాను కదా అని మెసేజ్ బాక్స్ పెట్టాలని ఏమి లేదు. మీకు తర్వాత కావాలి ఇంకొక సీక్వెన్స్, అంటే ఈ ఫ్లో స్విచ్ తర్వాత ఇంకో సీక్వెన్స్ ఇచ్చి, ఆ సీక్వెన్స్ లోపల మళ్ళీ కొన్ని ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఇచ్చి అవన్నీ మళ్ళీ మీరు ప్రాసెస్ చేయండి అంటే మళ్ళీ అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తాను. నాకు ఓన్లీ మెసేజ్ బాక్స్ డిస్ప్లే చేస్తే చాలు అన్నట్టుగా నేను పెట్టాను అన్నమాట. సో నేను ఇలా ఇచ్చాను కదా, వీటిని కనెక్టర్స్ అంటారు. ఓకేనా? నేను ఇప్పుడు ఫస్ట్ కనెక్టర్ ఇస్తున్నాను ఈ మెసేజ్ బాక్స్ కి. అబ్జర్వ్ చేయండి, చూడండి, ఫస్ట్ నేను ఇచ్చినప్పుడు ఇక్కడ డిఫాల్ట్ అని వచ్చింది. నేను ఇచ్చిన ఈ కనెక్టర్ దగ్గర డిఫాల్ట్ అని వచ్చింది. చూడండి, దీనికి కూడా రైట్ సైడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? ఇందులో ఈజ్ డిఫాల్ట్ కేస్ అన్నట్టుగా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడి నుంచి దీనికి ఇంకొక కనెక్టర్ ఇస్తున్నాను. ఈ మెసేజ్ బాక్స్ కి ఇంకొక కనెక్టర్ ఇస్తాను. చూడండి, ఇక్కడ డిఫాల్ట్ గా మళ్ళీ మనకి 0 అంటే డిఫాల్ట్ 0. ఇప్పుడు ఈ మెసేజ్ బాక్స్ పెడితే 1, ఈ మెసేజ్ బాక్స్ పెడితే 2 అని వస్తాయి అన్నమాట. డిఫాల్ట్ 0, ఇక్కడ పెడితే 1, ఇక్కడ పెడితే 2. చూడండి, 1 అండ్ దెన్ 2. చూడండి, డిఫాల్ట్ 0, 1, 2. నాకు దీనికి సంబంధించిన కేసు నేను మార్చాలి అనుకో, ఇక్కడికి వచ్చి నేను నాకు నచ్చినట్టు నేను మార్చుకుంటాను. సో నేను దీనికి నెంబర్ 1 అని రైట్ సైడ్ మార్చాను. 0ని 1 గా చేంజ్ చేశాను. సో 1 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. కేసు 2ని 3 చేస్తాను. ఇక్కడ ఉన్న 1ని 2 చేస్తాను. ఇక్కడ ఉన్న 0ని 1 గా చేంజ్ చేస్తాను. చూడండి, డిఫాల్ట్ కేస్ 1, కేస్ 2, కేస్ 3 అన్నమాట. అంటే ఒక ఎక్స్ప్రెషన్ తోటి నేను మల్టిపుల్ కేసెస్ ని నేను డిజైన్ చేసి ఒక్కొక్క కేసు ఒక్కొక్కలా మళ్ళీ కిందకి డిజైన్ చేసుకుంటూ వచ్చాను. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెసేజ్ బాక్స్ లో నేను ఏం చేస్తానంటే, ఏం డిఫైన్ చేయలేదు కాబట్టి అన్డిఫైన్డ్ కేస్ వాల్యూ అని రాస్తాను. కేస్ వాల్యూ అని రాస్తాను. ఓకే, ఈ మెసేజ్ బాక్స్ లో నిన్న చెప్పిన ఎగ్జాంపుల్ కాకినాడ హైదరాబాద్ కదా, హైదరాబాద్ అని పెట్టాను. నెక్స్ట్ ఈ మెసేజ్ బాక్స్ లో అమలాపురం. మెయిన్ లో స్టార్ట్ నోడ్ సీక్వెన్స్ లోపల ఇన్పుట్ డైలాగ్ బాక్స్ ఇచ్చాను. ఇన్పుట్ డైలాగ్ బాక్స్ లో యూజర్ ఇచ్చిన వాల్యూకి నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి కాబట్టి ఆ వేరియబుల్ సిహెచ్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్లో స్విచ్ అని చెప్పేసి ఒక యాక్టివిటీ తీసుకున్నాను. దీనికి ఒక 4 మెసేజ్ బాక్సులు పెట్టుకుని ఒక్కొక్క కండిషన్ కి ఒక్కొక్క కేసు, దీనికి ఒక కేసు, దీనికి ఒక కేసు, దీనికి ఒక కేసు, దీనికి ఒక కేసు, నాకు నచ్చినట్టు నేను ఆ కేసు నెంబర్స్ ని చేంజ్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అన్నది ఇంటీజర్ వాల్యూస్ లోనే ఉంది కాబట్టి నేను ఈ ఫ్లోట్ స్విచ్ దగ్గరికి వచ్చి ఈ రైట్ సైడ్ ప్రాపర్టీస్ లో చూడండి టైప్ ఆర్గ్యుమెంట్ ఉందా, ఈ టైప్ ఆర్గ్యుమెంట్ దగ్గర నేను ఇంటీజర్ పెట్టాను. ఓకేనా? ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏమవ్వాలి, సిహెచ్ ఇస్ ద ఎక్స్ప్రెషన్, అంటే యూజర్ ఇచ్చిన వాల్యూ అది వేరియబుల్ మనకి ఇందులో స్టోర్ అవుతుంది కాబట్టి ఎక్స్ప్రెషన్ ఇస్ సిహెచ్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు డిఫాల్ట్ గా
నేను ఫ్లో స్విచ్ మీద ఇలా క్లిక్ చేయగానే క్లిక్ అవ్వలేదు, దాని దగ్గర తీసుకొచ్చి ఇలా పెడితే నా మౌస్ కర్సర్ని తీసుకొచ్చి ఫ్లో స్విచ్ మీద ఇలా పెడితే అప్పుడే సిహెచ్ అని చెప్పి నేను అక్కడ డిఫాల్ట్ గా ఏదైతే ఎక్స్ప్రెషన్ క్యారీ చేశానో ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేను ఇది కానీ రన్ చేశానంటే ఈ ఓవరాల్ వర్క్ ఏరియా అంటే ఈ ఫ్లో చాట్ నేను రన్ చేశానంటే యూజర్ కి ఏదో ఒక ఇన్పుట్ ఇమ్మని చెప్పి అడుగుతుంది. ఎందుకంటే సీక్వెన్స్ లోపల నేను ఇన్పుట్ డైలాగ్ బాక్స్ ఇచ్చాను కాబట్టి యూజర్ ని ఏదో ఒక కేస్ వాల్యూ ఇమ్మంటుంది. వాడు 1 కానీ 2 కానీ 3 కానీ ఇచ్చాడు అనుకోండి, ఇందులో ఉన్న మెసేజ్ బాక్స్ లో ఏదైతే మనం యాక్టివిటీ చేసామో ఆ యాక్టివిటీ డిస్ప్లే అవుతుంది. వాడు ఈ 3 కాకుండా ఇంకేదన్నా ఇస్తే డిఫాల్ట్ లో మనం అన్‌డిఫైన్డ్ కేస్ వాల్యూ అని పెట్టాం కాబట్టి అన్‌డిఫైన్డ్ కేస్ వాల్యూ అన్నట్టుగా డిస్ప్లే అవ్వాలి. ఇది ఫ్లో స్విచ్ యాక్టివిటీ యొక్క యూజ్ అన్నమాట. ఒకసారి దీన్ని రన్ చేసి చూస్తాను, చూడండి. డీబగ్ రన్ ఫైల్. చూడండి, మనకి అవుట్పుట్ లో ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేయమంటుంది. అంటే యూజర్ కే ఆప్షన్ ఇచ్చాం కాబట్టి ఇన్పుట్ డైలాగ్ బాక్స్ లో నేను ఫస్ట్ 3 అన్నదాన్ని ఎంటర్ చేస్తున్నాను. 3 అని ఇస్తే అమలాపురం అని డిస్ప్లే అవ్వాలి మనకి. ఓకే క్లిక్ చేశాను. చూడండి, అమలాపురం అని డిస్ప్లే అయింది. సో అదే నేను ఈ 1, 2, 3 కాకుండా ఇంకేదన్నా ఇస్తే ఏమొస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రన్ చేసినప్పుడు 5 ఇస్తాను, ఏమొస్తుందో చూడండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చాను. ఓకే, చూడండి అన్‌డిఫైన్డ్ కేస్ వాల్యూ అంటే ఇక్కడ ఉన్న డిఫాల్ట్ యూజ్ కేస్ మనం మళ్ళీ డిఫాల్ట్ కి మనం ఏదైతే పెట్టామో ఆ మెసేజ్ బాక్స్ లో ఏముందో అది డిస్ప్లే అయింది అన్నమాట. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది మన ఫ్లో స్విచ్ యాక్టివిటీ. ఓకే, అసైన్మెంట్ ఒకటి ఇస్తాను, చేయండి. Subtraction and using flow switch activity. ఇందులో అసైన్మెంట్ ఏంటంటే ఫైండ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్. ఏదన్నా ఒక 2 నెంబర్స్ తీసుకుని 2 ఇంటీజర్స్ తీసుకుని వాటిని ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చేయండి. ఈ ఫ్లో స్విచ్ యాక్టివిటీని యూజ్ చేయండి. ఓకేనా? అసైన్మెంట్ ఇది. మనం నెక్స్ట్ సెషన్కి వెళ్దాం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డేట్ మెథడ్స్. ఓకేనా? డేట్ మెథడ్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. క్లిక్ ఆన్ హోమ్, ట్రాన్సాక్షనల్ ప్రాసెస్, డేట్ మెథడ్స్. ఇవి జాగ్రత్తగా వినండి. మనం రియల్ వరల్డ్ లో ఎంటర్ అయిపోతున్నాం. మన రియల్ వరల్డ్ లో మనం యూజ్ చేసే ప్రతి యాక్టివిటీ నేను ఇప్పుడు ఇక్కడ నుంచి చెప్పడం జరుగుతుంది. చూడండి, డేట్ మెథడ్స్ ఫ్రీక్వెంట్ గా క్లయింట్ ఇవే అడుగుతాడు. మనం మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే డేట్ కి రిలేటెడ్ గా మనం ఏదైనా ఆటోమేషన్ చేసేటప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మనం చేయాలి కాబట్టి అవి ఎలాగా అన్నది చూడండి.
ఓకే, ఓపెన్ మెయిన్ వర్క్ ఫ్లో. నార్మల్ గా మనకి డేట్స్ గురించి ఆలోచిస్తే ఇక్కడ రైట్ సైడ్ నాకు డేట్ కనిపిస్తుంది. ఇది ఒక క్యాలెండర్ తీసుకుంటే ఈ క్యాలెండర్ లో నాకు 7 జూన్ 2021 అంటే డేట్, మంత్, ఇయర్ అంటే డిడి, ఎంఎం, వైవై ఈ టైప్ ఆఫ్ కొంతమంది యూజ్ చేస్తారు. కొంతమంది జూన్ ఫస్ట్ రావాలంటారు, డేట్ తర్వాత లాస్ట్ లో ఇయర్ అని కొంతమంది రిక్వైర్మెంట్. కొంతమంది ఫస్ట్ ఇయర్ కావాలి, తర్వాత డేట్ కావాలి, మంత్ కావాలంటాడు. ఇంకొక కైండ్ ఆఫ్ క్లయింట్ ఏమంటాడంటే నాకు 2021 వద్దు, లాస్ట్ లో ఉన్న 2 డిజిట్సే కావాలి, ఓన్లీ 21 అనే కావాలి. తర్వాత కొంతమంది ఏమంటారంటే 7 జూన్ కాబట్టి 06 2021 అని కావాలి, అంటే 07 06 21 అలా కావాలి. అలా వాడికి నచ్చినట్టుగా క్లయింట్ ఆడికి ఎలా కావాలంటే అలా అడుగుతాడు. అది ప్రెసెంట్ ఉన్న డేట్ ని తీసుకుంటారా, లేకపోతే వాడిచ్చిన ఎక్సెల్ షీట్ లో ఏదైనా ఇచ్చి అందులో మ్యానిపులేట్ చేయండి డేటా అని అడుగుతాడా, దాన్ని ఆటోమేట్ చేయమంటాడా, ఇలా రకరకాల రిక్వైర్మెంట్ మన క్లయింట్ దగ్గర నుంచి వస్తాయి. ఓకేనా, వాడు ఏ కైండ్ ఆఫ్ మనకి రిక్వైర్మెంట్ ఇచ్చినా మనం దాన్ని సాటిస్ఫై చేయగలగాలి. దానికోసం మనం ఎలాగ వాటిని అప్రోచ్, మన అప్రోచ్ ఎలా ఉండిపోతుంది అన్నది చూద్దాం. చూడండి, స్టార్ట్ నోడ్ మంది. నేను ఇప్పుడు ఒక సీక్వెన్స్ తీసుకుంటాను. సీక్వెన్స్, రైట్ క్లిక్ ఆన్ ది సీక్వెన్స్, సెట్ యాజ్ స్టార్ట్ నోడ్. స్టార్ట్ నోడ్ కి నేను దీన్ని కనెక్ట్ చేశాను త్రూ దిస్ ట్రాన్సిషన్. సీక్వెన్స్ లోపలికి ఎంటర్ అయ్యాను. నేను జస్ట్ మీకు మెసేజ్ బాక్స్ డిస్ప్లే చేస్తాను. చూడండి, మెసేజ్ బాక్స్ అనేది యాక్టివిటీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. చూడండి, ఇక్కడ మెసేజ్ బాక్స్ లో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, నాకు క్లయింట్ ఇచ్చింది ఏంటంటే ప్రెసెంట్ నా సిస్టమ్ లో ఉన్న డేట్ అండ్ టైం డిస్ప్లే అవ్వాలి. ప్రెసెంట్ అంటే కరెంట్ నా మిషన్ లో ఉన్న, అంటే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న సిస్టమ్ లో 742 అయింది కదా, 742 7/6/2021 ఉంది కదా, సేమ్ అది నాకు డిస్ప్లే అవ్వాలి అని అడిగాడు. దాంతో ఇప్పుడు ఆటోమేషన్స్ అన్న తర్వాత ఎలా చేస్తామో చూడండి. ఎట్ ప్రెసెంట్ అసలు డిస్ప్లే చేయడం ఎలాగా అన్నది చూద్దాం. ఓకేనా, చూడండి, నార్మల్ గా మన మెసేజ్ బాక్స్ లో ఈ కొటేషన్స్ పెట్టేసి నేను లోపల ఏం రాస్తానో అది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది అనమాట. దట్ విల్ యాక్ట్ లైక్ ఎస్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకేనా, అదే రైట్ లైన్ సి షార్ప్ లో తీసుకుంటే రైట్ లైన్ అన్న కమాండ్ యూజ్ చేసి మనం ఏదైనా డేటాని ప్రింట్ చేస్తాం. సేమ్ అలాగే ఏ పాత్రలో మెసేజ్ బాక్స్ అని తీసుకుంటాం. ఇప్పుడు కొటేషన్స్ లో నేను ఏం రాశాను అది బ్లైండ్ గా డిస్ప్లే అవుతుంది. చూడండి, డిస్ప్లే కరెంట్ డేట్ అండ్ కరెంట్ డేట్ అండ్ టైం అని పెట్టాను. పెట్టి ఇక్కడ ప్లస్, అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, ప్లస్ నౌ. చూడండి, ఇక్కడ నవ్ అని వచ్చిందా, మనకి ఇంటెలిజెన్స్ లో నవ్ అని వచ్చింది. ప్లస్ నౌ డాట్ టు స్ట్రింగ్. ఓకేనా, చూడండి, ఇప్పుడు ఇది యాజ్ యూజువల్ మన మెసేజ్ బాక్స్ లో ఏదైతే ఈ కొటేషన్స్ లో రాసామో అది యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే అయిపోతుంది. ఇక్కడ నేను ప్లస్ నౌ అంటే ప్రెసెంట్ నా సిస్టమ్ లో ఏదైతే ఉంది అన్నది నౌ డాట్ టు స్ట్రింగ్ అని రాశాను. అంటే దాని అర్థం ఏంటంటే ప్రెసెంట్ నా సిస్టమ్ లో కరెంట్ డేట్ అండ్ టైం ఏదైతే ఉందో అది డిస్ప్లే చేస్తుంది అన్నమాట. ఇది దాని అర్థం. ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఏదైతే రాసానో అది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్, యాజ్ ఇట్ ఈస్ అందులో ఏముందో అది డిస్ప్లే అయిపోతుంది. దీనికి నేను యాడ్ చేశాను, ప్లస్ చేసి నౌ అన్నది ఒక ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని నేను యూజ్ చేసి నౌ అంటే దాని అర్థం ఏంటంటే కరెంట్ డేట్ అండ్ టైం నా సిస్టమ్ లో ఇప్పుడు 744 7/6/21 ఉందా, ఈ ప్రెసెంట్ డేట్ ని డిస్ప్లే చేయమని దాని అర్థం అన్నమాట.
ఈ ఓవరాల్ దాన్ని మన మెసేజ్ బాక్స్ లో ఎప్పుడు కూడా ఇంటీజర్స్ ని ఇలా డబుల్ ని మనకి యాక్సెప్ట్ చేయదు కాబట్టి దాన్ని స్ట్రింగ్ కి కన్వర్ట్ చేయాలి కాబట్టి నేను డాట్ టు స్ట్రింగ్ అని ఒక ఫంక్షన్ రాశాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఓకే ఓకే కొట్టాను. చూడండి, ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు మనకి ఏం డిస్ప్లే అవ్వాలి, నా కరెంట్ నా సిస్టమ్ మీద ఏదైతే ఉందో అది డిస్ప్లే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కానీ డిస్ప్లే అవ్వలేదు అనుకోండి, ఇక్కడ 744 7621 అన్నది డిస్ప్లే అవ్వలేదు, ఇంకోటి ఏదో డిస్ప్లే అయింది అంటే దాని అర్థం ఏంటంటే మనం యూఐపాత్ టూల్ మనం యూజ్ చేసిన యూఐపాత్ టూల్ ఆర్కెస్ట్రేటర్ కి కనెక్ట్ అయ్యి ఉన్నట్టు. ఓకేనా, అంటే ఆర్కెస్ట్రేటర్ క్లౌడ్ కనెక్ట్ అయ్యి ఉన్నట్టు. సో క్లౌడ్ లో మనం కనెక్ట్ అయిన సర్వర్ కి ఏదైతే డేటా టైం ఉందో అదే డిస్ప్లే చేయొచ్చు. దాని గురించి మీరు టెన్షన్ పడక్కర్లేదు. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఒకసారి నేను రన్ చేసి చూస్తాను. చూడండి, డీబగ్ రన్ ఫైల్. చూడండి, డిస్ప్లే కరెంట్ డేట్ అండ్ టైం అని వచ్చి 6/7/2021 7:45:39 seconds యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే అయింది. ఓకేనా, డిస్ప్లే కరెంట్ డేట్ అండ్ టైం, నా డేట్ టైము ఇలా డిస్ప్లే అయింది. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఇంకొక మెసేజ్ బాక్స్ తీసుకుంటాం. ఓకేనా, ఈ మెసేజ్ బాక్స్ లో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే నా డేట్ షార్ట్ అయిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హలో ఎరా మళ్ళీ చేస్తారు. చూడండి, ఇప్పుడు మన ఎక్స్ప్రెషన్ ఎడిటర్ మన టెక్స్ట్ లో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే నాకున్న కరెంట్ డేట్, అంటే నా కరెంట్ డేట్ అన్నది షార్ట్ అవ్వాలన్నమాట. దానికి నేను చూడండి నేను రాస్తున్నాను డిస్ప్లే కరెంట్ డేట్. నేను ఇప్పుడు ఏం చేశాను, టైం అన్నదాన్ని ఎలిమినేట్ చేశాను, ఓన్లీ డేట్ ఒకటే డిస్ప్లే చేస్తున్నాను. నాకు టైం వద్దు, ఓన్లీ డేటే కావాలి. అప్పుడు ప్లస్ నౌ డాట్ టు షార్ట్. చూడండి, ఇక్కడ నేను టూ షార్ట్ అని కట్టగానే మనకి ఇంటెలిజెన్స్ లో టూ షార్ట్ డేట్ స్ట్రింగ్ టైం స్ట్రింగ్ అని వచ్చింది. సో ఫస్ట్ డేట్ స్ట్రింగ్. ఓకేనా, డిస్ప్లే కరెంట్ డేట్, మనం డేట్ ఒకటే డిస్ప్లే చేయాలంటే నౌ డాట్ టు షార్ట్ డేట్ స్ట్రింగ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఓకే. చూడండి, రన్ చేసి చూస్తాను. ఫస్ట్ దాంట్లో ఓవరాల్ డేట్ టైం వచ్చేయాలి, సెకండ్ దాంట్లో ఓన్లీ డేట్ రావాలి. చూడండి, ఫస్ట్ మెసేజ్ బాక్స్ డేట్ టైం రెండు వచ్చాయి. ఓకే, సెకండ్ మెసేజ్ బాక్స్ లో కరెంట్ డేట్ ఒకటే వచ్చింది, టైం అన్నదాన్ని నేను ఎలిమినేట్ చేశాను. ఓకేనా, ఓకే. అబ్జర్వ్ చేయండి, థర్డ్ది రైట్ సైడ్ ప్రాపర్టీస్ లో టెక్స్ట్ దాని మీద క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఇలా ఎక్స్ప్రెషన్ ఎడిటర్ వస్తుంది మనకి. ఇప్పుడు నాకు ఓన్లీ టైమే కావాలి, ఓన్లీ టైమే. సో డిస్ప్లే కరెంట్ టైం అని ఇచ్చాను, ప్లస్ నౌ డాట్ టు షార్ట్. ఇప్పుడు ఏంటి, ఇంతకు ముందు ఏం చేసాం, డేట్ స్ట్రింగ్ చేసాం, ఇప్పుడు టైం స్ట్రింగ్. నౌ డాట్ టు షార్ట్ టైం స్ట్రింగ్ అన్నమాట. ఓకేనా, క్లిక్ ఆన్ ఓకే. మళ్ళీ ఇంకోసారి రన్ చేసి చూస్తాను. చూడండి, ఫస్ట్ దాంట్లో ఓవరాల్ డేట్ టైము, సెకండ్ దాంట్లో ఓన్లీ డేట్,
థర్డ్ దాంట్లో ఓన్లీ టైం రన్ 5. చూడండి ఫస్ట్ దాంట్లో డిస్ప్లే కరెంట్ డేట్ అండ్ టైం, డేట్ ఉంది టైం ఉంది ఓకే. సెకండ్ దాంట్లో కరెంట్ డేట్ ఒకటే డిస్ప్లే అయింది. థర్డ్ దాంట్లో టైం ఒకటే డిస్ప్లే కరెంట్ టైం ఒకటే ఓకేనా. చూడండి ఈ రోజు ఇది చాలా ఇంపార్టెంట్, ఇది దీని మీద మనకు చాలా ఆటోమేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ బాక్స్ తీసుకుంటాను. 1 2 3 అయిపోయి ఫస్ట్ దాంట్లో డేట్ టైం, సెకండ్ దాంట్లో ఓన్లీ కరెంట్ డేట్, థర్డ్ దాంట్లో కరెంట్ టైం. ఇప్పుడు నేను డేట్ మంత్ ఇయర్ ని సెపరేట్ చేద్దాం ఓకేనా. డేట్ ని మంత్ ని ఇయర్ ని సెపరేట్ చేద్దాం అనుకుంటున్నాను, అది నా టార్గెట్ లో. దానికోసం నేను ఏం చేస్తానంటే ఈరోజు డే ఒకటే కరెంట్ డే ఒకటే నాకు డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే కరెంట్ డే, నాకు డే ఒకటే డిస్ప్లే అవ్వాలి ఓకేనా. దానికి ప్లస్ now dot day dot toString, now dot day dot toString ఓకేనా. ఇప్పుడు నాకు ఇందులో ఏమవుతుంది, డే ఒక్కటే డిస్ప్లే అవ్వాలి. ఈరోజు డే ఏంటి 7 అన్నది డిస్ప్లే అవ్వాలి. 7 6 7 డే అన్నది ఒకటే డిస్ప్లే అవ్వాలి. చూడండి రన్ చేస్తున్నాను ఫైల్. ఫస్ట్ ది డేట్ అండ్ టైం, కరెంట్ డేట్, కరెంట్ టైం, కరెంట్ డే 7 అన్నది డిస్ప్లే. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ బాక్స్ తీసుకుంటున్నాను. ఏమైంది, కరెంట్ డే అయ్యింది. ఇప్పుడు కరెంట్ మంత్ ఓన్లీ ఐ వాంట్ టు డిస్ప్లే కరెంట్ మంత్ ఓకేనా. మంత్ ఒక్కటే కావాలి నాకు, అప్పుడు డిస్ప్లే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నౌ డాట్ డే డాట్ toString కదా మన పైన రాసింది. సో నౌ డాట్ మంత్ డాట్ toString ఓకేనా. డేకి మంత్ డాట్ toString అని పెట్టాను ఓకేనా. నెక్స్ట్ నాకు ఓన్లీ ఇయరే కావాలి, ఓన్లీ ఇయర్ కావాలి. దానికోసం నేను మళ్ళీ ఒక మెసేజ్ బాక్స్ తీసుకున్నాను. అందులో డిస్ప్లే కరెంట్ ఇయర్ ప్లస్ నౌ డాట్ ఇయర్ డాట్ toString, నౌ డాట్ ఇయర్ డాట్ toString ఓకేనా. చూడండి ఫస్ట్ దానికి డేట్ అండ్ టైం, తర్వాత కరెంట్ డేటే తీసుకున్నాను, కరెంట్ టైం, కరెంట్ డే, కరెంట్ మంత్, కరెంట్ ఇయర్ ఓకేనా. ఇప్పుడు ఒకసారి అన్ని రన్ చేసి చూద్దాం, అన్ని పర్ఫెక్ట్ గా అవుతున్నాయో చూడండి. రన్ చేస్తున్నాను ఫైల్. చూడండి డిస్ప్లే కరెంట్ డేట్ అండ్ టైం పర్ఫెక్ట్, డిస్ప్లే కరెంట్ డేట్ ఒకటే డిస్ప్లే అయింది పర్ఫెక్ట్, కరెంట్ టైం ఒకటే అయింది వెరీ గుడ్. డిస్ప్లే కరెంట్ డే 7th డే ఓకే. డిస్ప్లే కరెంట్ మంత్ 6th June ఓకే. డిస్ప్లే కరెంట్ ఇయర్ 2021
ఇది అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అర్థమైంది సార్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. హ్మ్. మళ్ళీ రిపీటెడ్‌గా వీట్లి మీదే మనం తర్వాత ఆటోమేషన్ చేస్తుంటాం. మీరు రియల్ ఫీల్డ్‌కి వెళ్ళిన తర్వాత కూడా వీటి మీద చాలా జరుగుతాయి. మళ్ళీ దీని మీద కూడా నేను ఇంకా చాలా చెప్తాను. ఇవన్నీ ఎలా వచ్చాయి ఏంటి అన్నది చూసుకుందాం ఒకసారి. నౌ డాట్ మంత్ డాట్ టు స్ట్రింగ్, నౌ డాట్ ఇయర్ డాట్ టు స్ట్రింగ్, నౌ డాట్ టు షార్ట్ టైమ్, నౌ డాట్